అందరికీ నమస్తే. మొన్న భారీగా పడినటువంటి మంచుతో కొరియా వాళ్ళు బాగానే ఆడుకున్నారనమాట. స్నోమ్యాన్లు ఇలా ఇగ్లూలు కూడా చేసుకున్నారు. ఇంక తెల్లవారుజామున అయితే స్నో అంతా ఈ విధంగా ఐస్గా ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఒక కుక్కపిల్ల అయితే బాగా ఆడుకుంటుంది మంచులో. ఇంకా నేను కూడా అలా సైక్లింగ్ ట్రాక్స్లో వెళ్ళానమాట. స్నో ఎలా ఉంటుందో చూద్దామని. నాతో పాటు తాత వాళ్ళు కూడా సైకిల్ దొక్కుతున్నారు. సైకిల్ని కొంతసేపు మంచులో తిప్పిందిను. తర్వాత నేను మా పొలం దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా ఓనరు మళ్ళీ పిల్లికి హీటర్ ఆన్ చేసి ఫుడ్ పెట్టాడు. తర్వాత నేను పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడంతా కూడాను కరిగిన నీళ్ళన్నీ కూడా ఈ విధంగా ఐస్ పలకలు అయిపోయినాయి. ఇంకా మంచు కింద ఉన్నటువంటి తెల్లగడ్డ మొలకలన్నీ మళ్ళీ బాగానే బతుక్కొని పైకి పెరుగుతూ ఉన్నాయి. ఇదినా మంచు కింద ఉన్నంత వరకు బాగానే ఉండింది. ఇలా మంచు తీసేసరికి చూడండి బాగా నల్లగా అయిపోయింది. అవ్వ నాకు వేడి నీళ్ళలో తేనె ఇచ్చింది, చాలా బాగుంది.